యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో ఆర్ఎల్డీ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ కపిల్ భాయ్ దిలీప్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు ప్రక్రియను ప్రభుత్వం వెంటనే వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ఇంకా సుమారు 50% ధాన్యం కొనుగోలు కేంద్రంలోని నిల్వగా ఉందని, లోడింగ్ ప్రక్రియ ఆలస్యమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాలు పడితే రైతులు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొనే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రభుత్వం అధికారులు కొనుగోలు కేంద్రాల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల సమస్యలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. యుద్ధ ప్రాతిపదికన ధాన్యం కొనుగోలు చేసి వెంటనే తరలించాలని ఆయన కోరారు. 10 రోజులు రాలిపోయి ఇక్కడికి రావాల్సిన లారీ 10 days అయిందట, రిటర్నే రాలేదట. అట్లుంటే మరి రేపు వర్షం పడితే ప్రతి కుప్ప మీద నీకు 50 కిలోలు పోతుంది రైతుకి. వాళ్ళ తడిసిందని చెప్పి తరుగు తీస్తాడు. వాళ్ళు ఓపెన్గా అడుగుతున్నారట. ఇప్పుడే కిలో అడుగుతున్నారట 1 kg, రేపు తడుస్తున్నట్ట 5 కిలోలు అడుగుతున్నారట మార్జిన్. రైస్ మిల్లర్తో సమస్య, ఇక్కడ లేబర్తో సమస్య, ఆడ రైతుల అసలు పాప వాళ్ళ ఆవేదన. మేము రైతు సంక్షేమం గురించి పనిచేస్తున్నాం అని చెప్పి ఈ విధమైనటువంటి లెథార్జీ అంటే చూపిస్తే ప్రభుత్వం దారుణంగా నష్టపోతారు రైతులు. విదిన్ 4-5 daysలో అక్కడ ఉన్న స్టాక్స్ ప్రతీకాలు, ఇది ఒకటే కాదు, బొమ్మాయిపల్లి కాదు, నేను మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మనం మాట్లాడితే అందరూ ఇదే సిచ్యువేషన్. సో అది లిఫ్ట్ చేయకపోతే విపరీతంగా రేపు రాబోయే రోజుల్లో రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నా, ఇది కరెక్ట్గా లేదు పరిస్థితి. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూరు, ప్రభుత్వం కూడా ఫెయిల్యూరు, అట్టర్ ఫ్లాప్ అయింది. ఈ విషయం లోపల చాలా దారుణంగా ఉంది. కోఆర్డినేషన్ లేదు, చాలా స్పష్టంగా కనపడుతుంది. నేను మీ ద్వారా డిమాండ్ చేస్తున్న ప్రభుత్వాన్ని కళ్ళు తెరవండి. సోయి లేకుండా నిద్రపోతున్నారు. మీకు ఫుట్బాల్ మ్యాచ్లు కాదు ఆడాల్సిందే. రైతులకు కావాల్సిన ఏమున్నాయో ఇమ్మీడియట్ ఈ రోజున అర్జెన్సీని మనం దృష్టిలో పెట్టుకొని కార్యాచరణ ఉండాలి తప్ప మిగిలిన కార్యక్రమాలు ఫోకస్ చేయడం ప్రభుత్వం అనేది దారుణం. అది ఆ సోయి లేకుండా ఉందనేది ఒకటి. రెండోది, ముఖ్యమంత్రి తెలంగాణ సోయి లేని ముఖ్యమంత్రి దొరికింది మనకు. కేసీఆర్ కుటుంబ పాలన, లూటీ, అవినీతి అని ఆయన దిజా అని ప్రతి ఒక్కడు పోయి పాలనే ఖర్చు నిన్న ఎన్నుకున్నామా, ఆర్ కృష్ణ మందకృష్ణ ఎన్నుకున్నామా? ముఖ్యమంత్రి వాళ్ళు గారు కదా. వాళ్ళంటే పెద్దోళ్ళు, మాకు కూడా గౌరవం ఉంది. వాళ్ళు సామాజిక ఉద్యమకారులే. అంత మాత్రం చేత నిన్నేనుకుంటే వాళ్ళకి డబ్బులు ఇస్తా అంటే వాళ్ళే డిసైడ్ చేస్తారు, ఎట్లా చేస్తారు? నువ్వు కుటుంబ పెద్దగా గుప్పిడి ఇట్లా మూసుకొని నువ్వు మమ్మల్ని పరిపాలించాలి, కానీ ఏమి లేదని తెలిసినాక నువ్వెందుకే మాకు? చేతగాని ముఖ్యమంత్రి, అసలే దొంగ, నోటు కేసులో జైలు పోయి వచ్చినాడు. తెలంగాణ ఉద్యమంలో రైఫిల్ రెడ్డి అని ఫేమస్.